పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పీఓకేలోని 9 ప్రాంతాల్లోని 21 ఉగ్రవాద శిబిరాలపై భారత మెరుపు దాడులను చేసింది. దశాబ్దాలుగా ఉగ్రవాదులకు అడ్డగా మారిన ఆ 9 ప్రాంతాలను, ఉగ్ర శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత న్యాయం జరిగిందంటూ భారత్ ఆర్మీ ప్రకటించింది. భారత్ దాడి చేసిన ఆ 9 ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది. పీఓకే అంతటా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు జరిపిన ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు భారత్ పెట్టింది. అసలు భారత్ లక్ష్యంగా చేసుకున్న 9 ప్రాంతాలు ఏవి, ఆ ప్రాంతాల్లో ఏ ఉగ్రమూకలు ఉన్నాయి, ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ప్రతిస్పందన ఏమిటి? వాచ్ ది స్టోరీ. ఆ 9 ప్రాంతాలపైనే భారత్ దాడులు ఎందుకు? పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు నాశనమైనట్టేనా? ఆపరేషన్ సింధూర్పై పాక్ ఏమంటోంది? పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 15 రోజులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 6న అర్ధరాత్రి 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల లోపు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ యాక్షన్ కు దిగింది. మొత్తం 9 ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు టార్గెట్ చేశాయి. క్షిపణులతో విరుచుకుపడ్డాయి. 1971 తర్వాత పాకిస్తాన్పై భారత్కు చెందిన త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ మిలిటరీ దాడుల్ని ఆపరేషన్ సింధూర్గా భారత్ నామకరణం చేసింది. సింధూర్ అంటే అర్థం తిలకం. పహల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకించి హిందువులను అత్యంత హృదయ విదారకంగా 26 మందిని ఊచకోత కోశారు. ఇందులో నవవధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి కూడా ఉన్నారు. టెర్రరిస్టుల కాల్పుల తర్వాత హిమాన్షి రోధిస్తున్న చిత్రం దేశాన్ని కుదిపేసింది. అందుకే ఈ ఆపరేషన్ను మహిళల ప్రతీకారంగా చూడొచ్చు. సాధారణంగా యుద్ధానికి వెళ్లే యోధులకు వారి భార్యలు లేదా తల్లులు వీర తిలకం దిద్దుతారు. యుద్ధంలో విజయుడిగా తిరిగి రావాలని ఆశీర్వదించి పంపుతారు. పహల్గాంలో వీరమరణం పొందిన 26 మంది పర్యాటకులకు గుర్తుగానే ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరును భారత్ పెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు దాడులు చేసే ఉగ్రవాదులను, కుట్రదారులను గుర్తించి ట్రాక్ చేసి అంతం చేస్తామని ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఉగ్రదాడులకు ప్లాన్లు వేసిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసినట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసి పాల్గొన్నాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఇండియన్ ఆర్మీకి చెందిన దళాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రదేశాలపై దాడులు చేసే. ఈ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు అనుబంధంగా ఉన్న గ్రూపుల ఉగ్ర స్థావరాలుగా భారత్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎంపిక చేసిన లక్ష్యాలపై మాత్రమే దాడులు చేసినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్లోని సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం కోట్లీ, మురిద్కే, బాగ్, ముజఫరాబాద్, గుల్పూర్, సియాల్కోట్, చక్రము, భింబేరుతో పాటు బహావల్పూర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడింది. అయితే ఈ 9 ప్రాంతాలనే భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? ఆయా ప్రాంతాల్లో ఏ ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయంటే, తాజాగా భారత్ దాడి చేసిన ప్రాంతాల్లో పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థలే భారత్పై ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాయి. అయితే ముందుగా బహావల్పూర్ గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లోని బహావల్పూర్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మొహమ్మద్ ఉగ్ర గ్రూపు నడుస్తోంది. 2001లో పార్లమెంటుపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులకు జైషే మొహమ్మద్ బాధ్యత వహించింది. ఇక లాహోర్కు ఉత్తరాన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మురిద్కే ప్రాంతం ఉంది. పాకిస్తాన్లోని ఈ ప్రాంతం లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దవాకు అడ్డాగా మారింది. ఇక్కడ 200 ఎకరాల విస్తీర్ణంలో లష్కరే తోయిబా ఉగ్ర శిక్షణ కేంద్రాలు, బోధన కేంద్రాలతో పాటు ఇతర సహకార కేంద్రాలు ఉన్నాయి. 2008 ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడులతో లష్కరే తోయిబాకు లింకులు ఉన్నట్టు భారత్ ఆరోపిస్తోంది. ఇక నవంబర్ 26 దాడులకు కూడా మురిద్కేలోనే ఉగ్రవాదులు శిక్షణ పొందారు. భారత్ దాడి చేసిన 9 ప్రాంతాల్లో కోట్లీ ఒకటి. ఆత్మాహుతి దాడి చేసి ఉగ్రవాదులకు, తిరుగుబాటుదారులకు కోట్లీ శిక్షణ కేంద్రంగా మారిందని భారత్ పదే పదే ఆరోపిస్తోంది. కోట్లీలోని ఉగ్ర శిబిరంలో నిత్యం 50 మందికి శిక్షణ ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి.
కోట్లీ తర్వాత మరో ఉగ్రవాద ప్రాంతం గుల్పూర్. ఇది కశ్మీర్లోని రాజౌరి పూంచ్కు అత్యంత సమీపంలోనే ఉంటుంది. ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపేందుకు ఉగ్ర గ్రూపులు గుల్పూర్ను అడ్డాగా మార్చుకున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఉగ్రవాదులకు లాంచ్ ప్యాడ్ గా గుల్పూర్ మారిందన్నమాట. భారత భద్రతా కాన్వాయ్లు, పౌర లక్ష్యాలపై దాడులకు ఉగ్రవాదులు గుల్పూర్ను వాడుకుంటున్నాయి. భారత్ దాడి చేసిన మరో ప్రాంతం సవాయ్. ఇక్కడ కూడా లష్కర్-ఏ-తోయిబాకు ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. ఉత్తర కశ్మీర్లో ముఖ్యంగా సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గాం ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులకు సవాయ్కి సంబంధం ఉంది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలో సర్జల్, బర్నాలా ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలు చొరబాటుదారులకు గేట్వే పాయింట్లుగా మారాయి. పాకిస్తాన్లోని సియాల్కోట్ సమీపంలోని మెహమూనాలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు స్థావరం ఉంది. చారిత్రాత్మకంగా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని చురుగ్గా ఉంచడంలో ఈ ఉగ్ర గ్రూపు కీలక పాత్ర పోషించింది. ఇటీవలి కాలంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర గ్రూపు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని లింకులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి. మహమూనా ప్రాంతం శిక్షణకు ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపేందుకు వాడుతున్నట్టు భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి 1:30 లోపు నిర్వహించిన ఈ దాడులకు అత్యాధునిక ఆయుధాలను భారత్ వినియోగించింది. 1971 యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన కీలకమైన శిబిరాలు నేలమట్టమయ్యాయి. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద నెట్వర్క్లను నిర్వీర్యం చేయడంపైనే భారత్ దళాలు దృష్టి పెట్టాయి. భారత్ నిర్వహించిన దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు పాక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ నిర్వహించిన దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్పందించాడు. పాకిస్తాన్లోని 5 ప్రాంతాలను భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్టు ఆరోపించాడు. ఈ దాడులకు ఇస్లామాబాద్ బదులు తీర్చుకుంటుందన్నాడు. భారత్ దాడులు దురాక్రమణ చర్యగా మండిపడ్డాడు. భారత్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్కు ఉందని స్పష్టం చేశాడు. భారత్ దాడి చేసింది 9 ప్రాంతాలైతే పాకిస్తాన్ మాత్రం 5 ప్రాంతాలపైనే దాడి జరిగిందని తక్కువ చేసి చూపుతోంది. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది ఉగ్రవాదులు అంతమయ్యారు, పాకిస్తాన్ పీఓకేలో ఎలాంటి నష్టం వాటిల్లిందన్న వివరాలు మాత్రం రాలేదు. తాజా నివేదికల ప్రకారం ఈ దాడులో కనీసం 80 మంది ఉగ్రవాదులు అంతమైనట్టు తెలుస్తోంది. మసీదులు, కొన్ని భవనాలు ధ్వంసమైనట్టు పాకిస్తాన్ పేర్కొంది. నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత భారత సైన్యం సింధూరంతో కూడిన చిత్రాన్ని షేర్ చేసింది. పహల్గాం బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా భారత్ ప్రతీకారంతో చేసిన దాడుల ప్రభావం తీవ్ర స్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సైలెంట్ గా ఉంటుందా లేక వైలెంట్ గా రియాక్ట్ అవుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. I'll find you through the dust and the storm.